అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం పర్యటన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన టీడీపీ శ్రేణులు. నేడు తెనాలిలో జనసేనాని పర్యటన సాయంత్రం 6 గంటలకి భారీ బహిరంగ సభ. పామరులో టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో ఆత్మీయ కలయిక. ముఖ్య అతిథిగా హాజరైన జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి. కడప జిల్లాలో టీడీపీ నాయకుల వాహనంపై దాడి, కారు అద్దాలు ధ్వంసం చేసిన వైసీపీ నాయకులు. వివేకా పిఏ కేసులో సునీత ఆమె భర్తకి హైకోర్టులో ఊరట. విచారణ 4 వారాల పాటు నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు. గ్రూప్ 2 అభ్యర్థులకి ఏపీపీఎస్సీ కీలక ప్రకటన. ప్రిలిమ్స్ ఫలితాల్ని ప్రకటించబోతున్నట్లు వెల్లడి. టీడీపీ చరిత్రంతా అబద్ధపు హామీలే. నమ్మిన వారిని నట్టేటా ముంచటం బాబుకి వెన్నతో పెట్టిన విద్య అన్న జగన్. చంద్రబాబుపై మరోసారి విమర్శలు గుప్పించిన విజయసాయి. జనాలు రాకపోయినా రోడ్ల మీద తిరుగుతున్నారని ఎద్దేవా. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలన్న కేసీఆర్. దమ్ముంటే వాళ్ల పేర్లు బయట పెట్టాలన్న రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో పెద్ద వ్యక్తులు ఎవరో తేలాలి. దోషుల్ని బయటికి తీసుకురావాలన్న విహెచ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒకే సామాజిక వర్గం పైనే నిందలు. ఖజానాలో రైతు బంధు నగదుని రేవంత్ రెడ్డి మింగేశారన్న బాల్కా సుమన్. కేటీఆర్ అంటే కల్వకుంట్ల ట్యాపింగ్ రావు, కొత్త అర్థం చెప్పిన కోమటిరెడ్డి. పెట్రోల్ డీజిల్ ధరలపై ఎక్స్ లో కేటీఆర్ ట్వీట్. ధరలు పెరుగుదలకి ఎవరు బాధ్యత వహించాలని ప్రశ్న. తెలంగాణలో డిఎస్సి పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగింపు. జూన్ 20 వరకు పొడిగించిన విద్యాశాఖ. రాజ్యసభ నుంచి 33 ఏళ్ల తర్వాత మన్మోహన్ సింగ్ రిటైర్. తొలిసారి అడుగు పెడుతున్న సోనియా గాంధీ. దేశం మూడ్ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మారింది. జాతి ప్రయోజనాలకి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న శరద్ పవార్. దేశ భవిష్యత్తుని కాపాడేందుకు ఈ ఎన్నికలు కీలకం. 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమేనన్న ప్రధాని మోదీ. ₹90 నాణ్యంని తయారు చేసిన ఆర్బీఐ. ప్రత్యేక నాణ్యంని విడుదల చేసిన ప్రధాని. ఎన్నికల్లో అసత్య ప్రచారాన్ని అరికట్టడానికి కొత్త వెబ్సైట్. మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ తీసుకోవచ్చని ఈసీ. యూత్ ఐకాన్ గా బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా. భారత ఎన్నికల సంఘం కీలక ప్రకటన. ప్లూటోను అధికారిక గ్రహంగా ప్రకటించిన అమెరికా. సౌర కుటుంబంలోని ఓ వస్తువు అంటూ తేల్చేసిన పరిశోధకులు. సావిత్రి క్లాసిక్స్ పుస్తకం ఆవిష్కరించిన చిరంజీవి. సావిత్రి గారి ఆశీస్సులు పొందానన్న మెగాస్టార్. తైవాన్లో భారీ భూకంపం. కుప్పకూలిన భవనాలు, సునామీ హెచ్చరికలు జారీ. ఇస్తాంబుల్ నైట్ క్లబ్ లో ఘోర అగ్ని ప్రమాదం. 29 మంది చనిపోయారని స్థానిక మీడియా వెల్లడి. ఇజ్రాయెల్ కి ఇరాన్ హెచ్చరిక, ప్రతీకార దాడులు తప్పవని వార్నింగ్.